కృతజ్ఞత. మనం ఏదన్నా మనకు ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా ఇచ్చి ఏదన్నా చేస్తుంటే అబ్బా అంతకంటే గొప్పోళ్ళు లేరంట. అతను ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకోండి, అంతటి దుర్మార్గుడు ఎవడున్నాడని పబ్లిసిటీ చేసేస్తాం మనం. కృతజ్ఞత లేని జీవితాలు. అందుకే ఆయన కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షిని నేను జీవిస్తానని చెప్పారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో మనము కృతజ్ఞత కలిగి నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామా, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా. ఏది ఆయనకి ఇష్టము, ఏది ఆయనకు ప్రీతికరము అని అంటే స్తుతియాగము, స్తుతించడం.